త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ 40 ఏళ్లకి ఇలా పాల్పడడం. 4 రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్నుమూయగా ఇప్పుడు సహాయ నటుడు చంద్రకాంత్ ఇలా చేయడంతో పరిశ్రమలు తీవ్ర విషాదం నింపింది. పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే కన్నుమూశారు. అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. చందుకు భార్య, 2 పిల్లలు ఉండగా 6 ఏళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో ప్రేమలో ఉన్నారు. ఆదివారం రోజున మే 12న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం కన్నుమూశారు. ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉండగా గాయాలతో బయటపడ్డారు. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు తన కళ్ళ ముందే ఇలా జరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిన చందు ఆమె ఎడబాటు తట్టుకోలేక కుంగిపోయారు. 2 రోజుల కిందటే పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్కు మరింత డిప్రెషన్ లోనయ్యారు. 2 రోజులు ఆగు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు చందు. ప్రతిరోజు ఆమెతో ఉన్న జ్ఞాపకాలు పోస్ట్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన బాధను వ్యక్తం చేశారు చందు. ఇక ఈ రోజు కూడా గుడ్ మార్నింగ్ నాన్న, ఇట్స్ టైమ్ ఫర్ జిమ్, మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశారు, లవ్ యూ రా పాప అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వచ్చారు. ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర సంఘటనపై తాను ఎంత బాధపడుతున్నాడనే విషయాన్ని వ్యక్తపరిచారు చందు. పవిత్ర తమ మధ్య ఉందంటూ చెప్పుకొచ్చారు. తాను కేవలం సీరియల్లోనే పవిత్రకు భర్తగా నటించలేదంటూ పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యారు. 5 ఏళ్లుగా పవిత్రతో చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే తమ మధ్య ఉన్న అన్అఫీషియల్ బంధాన్ని త్వరలోనే అఫీషియల్ చేద్దామని అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేశారట. ఇంతలోనే ఇలా జరిగిందంటూ చందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదిలా ఉంటే చందుకు 2015లో పెళ్లి జరిగింది. 2015లో శిల్పాను ప్రేమ వివాహం చేసుకున్నారు చందు. తెలుగులో త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి వంటి సీరియల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లోనూ నటిస్తున్నాడు. మరోవైపు పవిత్ర కూడా పెళ్లి కాగా కొన్నేళ్లుగా తన భర్తకు నుంచి దూరంగా ఉంటుంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం పవిత్ర, చందు ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం.